ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. నీ బ్లౌజ్ థ్రెడ్స్ ఊడిపోయాయి. అదెవరైనా చూస్తే బాగోదని వచ్చాను. అర్థమైందా? అంటే కేవలం ఈ ఉద్దేశంతోనే నా వెనకాలొచ్చారా? అవును, ఇంకా వేరే ఏ ఉద్దేశమూ లేదు. మీరు నా బంగారం అండి. హ్మ్. ఏవండి, ఏంటి? ఒకసారి అటు చూడండి. ఒక పువ్వు పూసేను నీటిలో, మరు పువ్వు వికసించు తోటలో, తమ తీరు వేరైన ఆటలో, ఒకటే కథ తీరం విధి గూటిలో, ఆలాపన ఈ ఒకరికి ఆమని గీతం, గమకపు గమనం ఒకరికి ప్రియ సంగీతం, రాగాలు ఏదైనా గానం మనోహరం. సమస్త సంపత్ సమవాప్తి హేతవ సముద్యుతాపత్కుల ధూమకేతవ అపార సంసార సముద్రశేతవ పునంతు మాం బ్రాహ్మణ పాదపాంసవ ఆదివ్యాధి హరణృణాం మృత్యుధార్ద్రేణాసనం శ్రీపుష్టికీర్తితం వందే ప్రశ్రీణాం మృత్యుధార్ద్రేణాసనం. అమ్మా, ఇంతటితో నిశ్చయతాంబూల కార్యక్రమం పూర్తయింది. ఇంకా పెళ్లికి ముహూర్తం పెట్టుకోవడమే, అదొక్కటే తరువాయి. ఇప్పట్లో ముహూర్తాలు బలంగా లేవు. కొద్ది రోజులు సమయం ఇస్తే మళ్ళీ మంచి ముహూర్తం చూసి కబురు పెడతాను. అలాగే పంతులు గారు. చాలా సంతోషం. ఇంకేం, అందరం వెళ్ళి భోంచేద్దాం పదండి. నన్ను సేవ్ చేసినందుకు చాలా థ్యాంక్స్ వదినా. ఆడవాళ్ల మధ్య థ్యాంక్స్లు సారీలు ఉండవు లహరి. కష్టాలు పంచుకోవడం మాత్రమే ఉంటాయి. నీకు నేనున్నానని చెప్పాను కదా, ఇక నీకు ఏ ప్రాబ్లం రానివ్వను, సరేనా? పద, అందరు బయలుదేరుతున్నారు. వదిన గారు, ఏ ఆటంకం లేకుండా కార్యక్రమం చాలా బాగా జరిగింది. ఇక మేం బయలుదేరతాం. అలాగే వదిన గారు. పంతులు గారు ముహూర్తం చెప్పగానే మీకు కబురు పెడతాం. వెళ్ళరండి. మంచిదండి. ఆనందా, ఫంక్షన్ చాలా బాగా జరిగింది కదా. ఆహ్వానించిన వాళ్ళందరూ కూడా వచ్చారు. చాలా హ్యాపీగా ఉంది. అవునక్క, అంతా మన లహరి అదృష్టం. మంచి కుటుంబానికి కోడలుగా వెళ్తోంది. ఇక ముందు కూడా అనుకున్న పనులు అనుకున్నట్టుగా జరిగితే మనకంతే చాలు. అమ్మా లహరి, నువ్వెళ్ళి విశ్రాంతి తీసుకో. శరణ్య, కాస్త అందరికీ మంచి టీ పెట్టుకుని తీసుకురామ్మా. అలాగే అత్తయ్య. హలో, ఏంటి? అవునా? ఓకే ఓకే, మెయిన్ ఫైల్ నా ల్యాప్టాప్లో ఉంది, నేను ఫార్వర్డ్ చేస్తాను. ఓకే.
మై గాడ్, ఫైల్స్ ఏంటి ఓపెన్ అవ్వట్లేదు? ఏమైంది ల్యాప్టాప్కి? ఓ నో, ఏంటి పరిస్థితి? ఛ! దర్శన్, ఏమైంది నాన్నా? ఏదో టెన్షన్ పడుతున్నట్టున్నావు. మన షాప్ అకౌంట్స్ కి సంబంధించి ఎక్సెల్ ఫైల్స్ అకౌంటెంట్కి పంపించాలి. అవన్నీ ల్యాప్టాప్లోనే ఉన్నాయమ్మా. కానీ ల్యాప్టాప్లో ఫైల్స్ ఏవి ఓపెన్ అవ్వట్లేదు. సాఫ్ట్వేర్ ప్రాబ్లం వచ్చిందమ్మా. ఫైల్స్ హార్డ్ డిస్క్ లో సేవ్ చేయలేదా? ఈ ఇయర్ ఇంకా చేయలేదమ్మా. అన్నీ దీనిలోనే ఉన్నాయి. ఇవి గాని కరెక్ట్ అయ్యాయంటే తర్వాత ఆడిటింగ్లో చాలా పెద్ద ఇష్యూ వస్తుంది. మరిప్పుడు ఎలా నాన్నా? అదే అర్థం కావట్లేదమ్మా. టెక్నీషియన్ కూడా కాల్ చేశాను. ల్యాప్టాప్ రీసెట్ చేస్తే ఫైల్స్ అన్నీ ఎరేజ్ అవుతాయని చెప్తున్నాడు. ఏం చేయాలో అర్థం కావట్లేదు. అత్తయ్య గారు, టీ తీసుకోండి. ఏవండి, టీ తీసుకొని కొంచెం రిలాక్స్ అవుతారా? పరిస్థితి ఇక్కడ రిలాక్స్ అయ్యేలా ఏం లేదు. అంతా తలకిందులు అయ్యేలా ఉంది. ఛ! చుక్కలు చూపిస్తోంది. అయ్యో, ఇది మెషిన్ అండి. దీనికి పరిస్థితి తెలియదు కదా. అయినా అన్నీ తెలిసిన మనమే ఇలా విసిగెత్తి ప్రవర్తిస్తూ ఉంటాం. కంప్యూటర్కి మాత్రం వర్క్ కెపాసిటీ అంటూ ఒకటి ఉంటుంది కదా. ఓ, తమరు మనుషులు మనసులను కాకుండా కంప్యూటర్లు మిషన్లను కూడా అర్థం చేసుకోవడం మొదలు పెట్టారా? అలా ఏం కాదులేండి. మనిషి అయినా మెషిన్ అయినా దాని పనితీరు అనేది ఆపరేట్ చేసే మనిషి యొక్క మానసిక ప్రవర్తన మీదే ఉంటుంది. ఈ మాట ఈ మధ్య అత్తయ్య గారి ఉత్తమ శిక్షణలో నేర్చుకున్నాను. అంటే ఇప్పుడు నా మానసిక ప్రవర్తన బాలేదనా? ఉహుం. ఇది పని చేయట్లేదు, ఫైల్స్ ఏమైపోయాయో అంటూ టెన్షన్ పడుతున్నారు కదా. ఇది బాగోలేదు అంటున్నాను. నువ్వేంటి నా ల్యాప్టాప్ తీసుకున్నావు? దీన్ని నువ్వు అర్థం చేసుకున్నావని ఇది పనిచేస్తుందా? దర్శన్, తను కూడా చదువుకున్న అమ్మాయే కదా, ట్రై చేయి నువ్వు. హలో అకౌంటెంట్ గారు, ల్యాప్టాప్ పనిచేయట్లేదండి. హలో 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 ఏందమ్మే, సరే నిద్దు కుర్సొస్తా అంటే కంప్యూటర్ని కూడా కాకపట్టి పని చెప్పించేలాగా ఉండాదే. ఏడ్చింది. దానికంత సినిమా లేదు. కాదు కాదు, షార్ట్ ఫిల్మ్ కూడా లేదు. అంతా ఓవర్ యాక్షన్.